సో హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్. అంటే మన ట్రిపుల్ ఎయిట్లో సీట్ రావడానికి ఆ, ఏ క్యాస్ట్కి ఎంత పర్సెంటేజ్ సీట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఏ మండలం అది చెప్పేసిన తర్వాత మనం ఏ ఇప్పుడు ట్రిపుల్ ఎయిట్ అనేది మనకి మండలం వైడ్గా సీట్లు ఉంటాయి కాబట్టి సో ఏ మండలంకి ఎన్ని సీట్లు కేటాయించగలుగుతున్నారు అని చెప్పేసి మొత్తం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో వీడియోలో ఫుల్గా చూడండి. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి అందరికి తెలుసు పర్సెంటేజ్ సీట్స్ అనేవి మనకి లోకల్ కేటగిరీ వాళ్ళకు ఉంటాయి. సో లోకల్ అంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఓకేనా? అండ్ రిమైనింగ్ 15% సీట్స్ అనేవి వేరే స్టేట్స్ వాళ్ళకి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి వేరే స్టేట్స్ అంటే మ్యాక్సిమం తెలంగాణ వాళ్ళు అప్లై చేస్తారు, మిగతా ఎవరు అప్లై చేయరు. ఓకేనా? సో వాళ్ళ కోసం 15% సీట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రతి కేటగిరీకి అంటూ కొంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎస్టీకి 15%, ఎస్టీకి 6, బీసీఏకి 7, బీసీబీకి 10, బీసీసీకి 1, బీసీడీకి 7, ఈ 4 అలా చెప్పేసి ఉంటాయి. ఇవన్నీ మనం నార్మల్ కేటగిరీ సీట్స్. అండ్ ఇక్కడ చూసారు అనుకోండి కింద, ఇవి స్పెషల్ కేటగిరీ సీట్స్ అనమాట. ఓకేనా? సో పీహెచ్కి 5% ఉంటుంది, ఉన్న స్పెషల్ కేటగిరీలో ఎక్కువ పీహెచ్ వాళ్ళకు ఉంటుంది. దెన్ నెక్స్ట్ 2% ఆఫ్ సీట్స్ క్యాప్, అంటే ఇద్దరు పేరెంట్స్ అనే వాళ్ళు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అయి ఉండాలి. అండ్ ఎన్సీసీ అంటే మనకు తెలిసిందే కదా, స్పోర్ట్స్లో 0.5, అండ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో 0.5. ఇది కొత్తగా పెట్టారనమాట, సో ముందు లేదు. సో ప్రీవియస్ ఇయర్ నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట. ఇది ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ చెప్పుకోదగ్గది, ఇప్పుడు ఉన్న మనకి ప్రతి క్యాంపస్లో 1100 సీట్లు ఉంటాయి కదా. సో 1100 సీట్లలో ఇంట్లో డివైడ్ చేయాలంటే 1000 సీట్ల వరకు మనకి నార్మల్ అందరూ కలిసి ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా 100 అనేవి రీసెంట్గా యాడ్ చేశారనమాట. సో ఇది ఫర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కోసం మాత్రమే. ఓకేనా? 100 సీట్లు. ఇప్పుడు ఈ 1100 సీట్లలో 1/3 సీట్స్ అనేవి అమ్మాయిలు ఉంటారనమాట. అండ్ అప్రాక్సిమేట్లీ 330. ఓకే, అంతే అనుకుంటా మ్యాక్సిమం. సో 330 to 390 వరకు ఉంటారు మ్యాక్సిమం. ఇది అనేది కన్ఫర్మ్ అని చెప్పలేం. సో ప్రతి ఇయర్ కంపేర్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 330 to 390 వరకు అయితే అప్రాక్సిమేట్లీ అమ్మాయిలు ఉంటారు. ఇది ఓన్లీ ఫర్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి సీట్లు అనమాట. ఓకేనా? అప్రాక్సిమేట్లీ 400 వేసుకోండి. ఓకేనా? ఈ 400 వరకు వాళ్ళకే మాత్రం ఇవ్వాలి. అండ్ దాంతోపాటుగా ఇంకా రిమైనింగ్ సీట్స్ ఉంటాయి కదా, మిగతా 70% సీట్స్ అనేవి, దాంట్లో కూడా మళ్ళీ అమ్మాయిలు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మా కాలేజ్లో మా బ్యాచ్ని తీసుకుంటే అవుట్ ఆఫ్ 1100లో మనకి అప్రాక్సిమేట్లీగా 750 to 800 వరకు అమ్మాయిలు ఉంటారనమాట. అండ్ 200 to 300 అబ్బాయిలు ఉంటారు. సో ఇక్కడ మీకు క్లియర్గా డిఫరెన్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. 700 to 300 అప్రాక్సిమేట్లీ రేంజ్ ఇన్ బిట్వీన్లో అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో మా బ్యాచ్లో అయితే ఇంతమంది ఉన్నారనమాట. అంటే 300 మంది అబ్బాయిలు ఉంటే అందులో 800 మంది అమ్మాయిలు ఉన్నారు. అప్రాక్సిమేట్లీ 1:2.5 రేషియో అలా ఉంటారు మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్. 400 వరకు ఖచ్చితంగా ఉంటారు, 400 మినిమం. దాంతోపాటు యాడ్ చేసింది ఇంకా ఓపెన్ కేటగిరీలో కూడా మళ్ళీ వాళ్ళే వస్తారనమాట. ఇది గర్ల్స్కి ఎక్కువ ప్రయారిటీ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలానే ఉంది ప్రజెంట్ కూడా. అండ్ తర్వాత మనకి ఇక్కడ సర్టిఫికేట్ గురించి చెప్పుకున్నారనమాట. అండ్ సర్టిఫికేట్స్ అంటే ఎలాంటివి తెచ్చుకోవాలని చెప్పేసి. అండ్ ఇక్కడ చూడండి, పిహెచ్ వాళ్ళకైతే వాళ్ళ స్పెసిఫిక్ బోర్డు ఉంటుంది. సో ఆ బోర్డు నుంచి అయితే మీరైతే పిహెచ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో స్పోర్ట్స్ కానీ క్యాప్ కానీ కూడా వాళ్ళకి సపరేట్గా అయితే మీరు స్పోర్ట్స్ అయితే డిస్ట్రిక్ట్ అయితే ఆడి ఉండాలి. అండ్ క్యాప్ అయితే మీ యొక్క లైక్ సైనిక్ బోర్డు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు క్యాప్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ స్పోర్ట్స్ వాళ్ళకు కూడా అది మనకి ఒక ముందు చెప్పినట్లుగానే స్పెసిఫిక్ అయితే వ్యాలిడ్ ప్రూఫ్తో ఉన్న సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఫేక్ పెట్టి సేవ్ చేద్దామంటే కుదరదు తేడా. సో అన్నీ స్ట్రిక్ట్గా అయితే చెకింగ్ జరుగుతాయి కాబట్టి సో బీ కేర్ఫుల్ ఆన్ దట్. అండ్ ఇక్కడ మనకి ఎన్సీసీ కూడా చెప్పేసి ఉన్నాం కదా. అండ్ ఎక్కువ ఈడబ్ల్యూఎస్ కూడా మనం చెప్పుకున్నట్లయితే, మనం ఇది చెప్పాను కదా, ఒక 10% సీట్స్ని యాడ్ చేశారని చెప్పేసి. ముందు మనకి 2022, 2023 వరకు అయితే మనకి 1000 సీట్లే ఉన్నాయన్నమాట. సో 2023లో వచ్చిన యాక్ట్ ప్రకారం చూసుకుంటే
ఈడబ్ల్యూఎస్కి అనేది 10% సీట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలని చెప్పేసి 1000లో 10% అంటే 100 కదా. సో 100 సీట్స్ అనేవి కొత్తగా అయితే యాడ్ చేశారనమాట. ఓకేనా. ఈ 100 సీట్లలో కూడా అంటే అప్రాక్సిమేట్లీ ఉన్న 1000 సీట్స్లో ఇంటూ 4 చేస్తే 4000 కదా. సో ఫస్ట్లో 4000 సీట్లు ఉండేవి ఫర్ శ్రీకాకుళం, ఒంగోలు, నూజివీడు, అరకవల్లి 4000 సీట్లు ఉండేవి. అండ్ తర్వాత ప్రతి క్యాంపస్కి 100 యాడ్ చేయడం వల్ల ఏమైందంటే 1100 సీట్లు ఇంటూ 4 అయింది. 4400 సీట్స్ అనేవి ఇప్పుడు టోటల్గా అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. అంటే 400 ప్లస్ బెనిఫిట్ అయినట్టు ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే. ఓకే. అండ్ ఇదన్నమాట మనకి ప్రాసెస్ మొత్తం రిజర్వేషన్ గురించి. సో ఇప్పుడు మనం ప్రతి మండలంకి ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్పాలి. సో మనకి ప్రతి మండలంకి అయితే కొన్నిసార్లు సీట్లు ఉండొచ్చు, కొన్నిసార్లు సీట్లు ఉండకపోవచ్చు అనమాట. ఇక్కడ మీకు మండలం కానీ ఎలా తెలుస్తుంది బ్రో అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక మండలం తీసుకుంటే ఆ మండలంలో టాప్ మోస్ట్ స్కూల్స్ ఉంటాయి కదా, ఏదో ప్రైవేట్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. సో మండలం కంటూ చిన్న అంటే ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్స్లో కదా మ్యాక్సిమం స్కూల్స్ అన్నీ ఉంటాయి అప్రాక్స్ చూసుకుంటే మెయిన్గా. సో ఆ మండల హెడ్ క్వార్టర్స్లో అయినా రావచ్చు, లేకుంటే చుట్టుపక్కల మండల వాళ్ళు కూడా అక్కడ చదువుకోవచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక అబ్బాయి అన్నాడు, సో వీడు ఒక మండలంకి వచ్చి చదువుకుంటున్నాడు వేరే మండలంలో, కానీ వీడిది రిలేటివ్ అండ్ నేటివ్ వచ్చేసరికి ఇంకో మండలం అయ్యుండొచ్చు. ఓకేనా. సో అప్పుడు ఈ అబ్బాయి ఒక సీట్ వస్తే ఏ మండలం కింద వస్తుంది? సో బిలాంగ్స్ టు దిస్ మండలం కాబట్టి, బట్ వచ్చింది ఈ మండలం కింద వస్తుంది. సో అలానే చుట్టుపక్కల ఉన్న మండలాల్లో వచ్చేసి ఇక్కడ చదువుకోవచ్చు. అంటే ఇది టాప్ స్కూల్ ఉండొచ్చు, ఆ ఏరియాలో ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది టాప్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా. సో ఈ టాప్లో ఈ స్కూల్ అందరూ చదువుకోవచ్చు, బట్ వీళ్ళకి మీరు ఏ మండలం కింద వచ్చారని ఎలా తెలుస్తుంది? సో వాళ్ళ నేటివ్ మండలం కింద కౌంట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఈ మండలంకి సీట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఈ మండలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. బట్ మినిమం ప్రతి మండలంకి అయితే ఒక సీట్ ఖచ్చితంగా అయితే వస్తుంది. అది ప్రైవేట్ అని గవర్నమెంట్ కానీ, కానీ ప్రైవేట్కి అయితే ఈ టైంలో ఛాన్స్ చాలా తక్కువ కాదు, లేవు అసలు. ఓకేనా. సో ముందు అయితే మా టైంలో ప్రైవేట్స్ వాళ్ళకి కూడా కొంచెం ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు తగ్గించేశారనమాట, అసలు లేవు, ఓన్లీ ఫర్ గవర్నమెంట్ అని చెప్పేసి పెట్టారు. సో వీటి గవర్నమెంట్ స్కూల్లో మనకి ఏదైతే ఆ మండలంలో టాప్ మోస్ట్ గవర్నమెంట్ స్కూల్ ఉంటుందో సో ఆ స్కూల్ నుండి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మ్యాక్సిమం అక్కడ నుంచి చాలా వస్తారు కూడా. ఓకేనా. ఇలాగనమాట. అంటే దీని ప్రకారం చూసుకుంటే మనకి ప్రతి మండలం కూడా ఒక సీట్ అయితే ఖచ్చితంగా మినిమం సీట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మినిమం ఒక సీట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక మండలం నుంచి 10 మంది సెలెక్ట్ అవ్వచ్చు, 5 సెలెక్ట్ అవ్వచ్చు, 4 సెలెక్ట్ అవ్వచ్చు, అసలు సెలెక్ట్ కూడా అవ్వకపోవచ్చు. సో సెలెక్ట్ అవ్వకపోవడానికి కొంచెం రేర్ ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఒకరు సెలెక్ట్ అవుతారు. ప్రతి మండలంలో ఎవడో ఒక టాప్ వచ్చి ఉంటాడు కదా. సో వాడికి క్యాస్ట్ బట్టి ప్రిఫరెన్స్ బట్టి ఏదైతే తీసుకుంటారు. మినిమం ఒక సీటు మ్యాక్సిమం 10 వరకు అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఆ 10 మనకి ఇక్కడైతే రారు. మ్యాక్సిమం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అక్కడే పర్టికులర్గా వస్తాయి బ్రో అంటే ఎక్కడైతే 10% ఎక్కువగా మనకి కనిపిస్తాయో అక్కడ మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అక్కడ నుంచి మనకి ప్రైవేట్ సీట్లు ఎక్కువ రావచ్చు అనమాట. సో ఎందుకంటే మీరు ప్రతి క్యాంపస్ చేసుకున్నా సరే, ఏ క్యాంపస్లో చూసుకున్నా సరే ఈస్ట్ గోదావరి ఎక్కువ ఉంటారు, ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎక్కువ 10% వస్తున్నాయి ప్రతి ఇయర్ కూడా. సో అందుకనేసి వాళ్ళ నుంచే మొత్తం స్ప్రెడ్ అవుతున్నారు. ఒంగోలు, శ్రీకాకుళం, నూజివీడు, ఆర్కేవల్లి 4 సీట్లలో కూడా మ్యాక్సిమం వాళ్ళే ఉంటున్నారు. మ్యాక్స్ అంటే ఒక 1000 మందిలో 400 మంది వరకు వాళ్ళే ఉంటున్నారు. సో మిగతా వాళ్ళు లోకల్ 300 ఉంటున్నారు. మిగతా అంతా ఇంకా మొత్తం కలిపి ఉంటారనమాట. ఇదనమాట మనకి ఓవరాల్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఎవరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారో సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు వీడియో కనుక యూజ్ఫుల్ అనిపించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి వీడియోస్, అప్కమింగ్లో ఇంకా చాలా వీడియోస్ పెడతాను. మీకు తెలిసినవి పెడతాను అండ్ ఆల్సో మీకు తెలియనివి కూడా చాలా ఉన్నాయి. మీరు జస్ట్ ట్రిపుల్ అంటే అదొక ఊహలో ఉన్నారనమాట. సో రియాలిటీ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అక్కడ లోపలికి వెళ్ళేసరికి. అండ్ డోంట్ వరీ, కొంచెంగా పెడతా ఉంటాను వీడియోస్. అండ్ ఆల్సో మీకు మీ యొక్క దాన్ని ఏమంటారు, యాంగ్జైటీ ఉంటుంది కదా, ఎంతూజియాస్టిక్, సో కనిపించండి కామెంట్లో. సో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రిలేటివ్స్ గ్రూప్లో షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ ప్యారన్ ఎలా ఉందని చెప్పేసి. ఓకేనా. సో మ్యాక్సిమం లాస్ట్ వరకు ఎవరు చూసుంటారు. సో చూసుంటే మాత్రం మీరు గ్రేటే.
సో చూసుంటే లాస్ట్ వరకు చూసుంటే ఒక కమెంట్ చేయండి, బ్రో లాస్ట్ దాకా చూశాను బ్రో అని చెప్పేసి. ఓకేనా బ్రో, కానీ నేను మీకు కానీ చిన్నవాడిని అయ్యుండొచ్చు, పెద్దవాడిని అయ్యుండొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వీడియో మరి ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో అది కూడా చూడండి. అండ్ టేక్ కేర్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్.